లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుందో మీకు తెలుసా? ఓ చిన్న గ్రామంలో రాఘవుడు అనే ఓ వేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేద పారాయణం చేస్తూ ఎల్లప్పుడూ ధర్మంగా నడుచుకుంటూ అందరికీ సేవ చేసేవాడు. కానీ అతను మాత్రం ప్రతిరోజు ఆకలితోనే బ్రతికేవాడు. ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ నా దారిద్ర్యాన్ని తీర్చు తల్లి, అయినా నా దారిద్ర్యం కన్నా నీ సేవే నాకు ఎంతో ముఖ్యమని సంతోషంగా పడుకునేవాడు. రాఘవుడు భక్తిని పరీక్షించదలిచిన లక్ష్మీదేవి నారదుణ్ణి పిలిచి కొంత ధనాన్ని అతనికి ఇచ్చి ఆ బ్రాహ్మణుడికి ఇవ్వమని చెబుతుంది. ఆ ధనాన్ని రాఘవుడు స్వార్థం కోసం ఉపయోగిస్తే నేను అతని వద్ద నిలవను. నిస్వార్థంగా ఎప్పటిలాగే అందరికీ సేవ చేస్తే నేను శాశ్వతంగా అతనితోనే ఉంటాను అనుకుంటుంది. రాఘవుడికి నారదుడు ఒక వృద్ధుడిలా వచ్చి ఆ ధనాన్ని ఇచ్చి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి రాఘవుడు ఆ ధనాన్ని ఎప్పటిలాగే అందరి సహాయానికే ఉపయోగించడంతో లక్ష్మీదేవి ప్రత్యక్షమై నీ ధర్మ ప్రవర్తనకు నేను మెచ్చాను, ఇకపై నీతోనే ఉంటానని లక్ష్మీ కటాక్షం ఇస్తుంది. లక్ష్మీ కటాక్షం కలగాలంటే సంపదను పంచుకోవాలి. సౌభాగ్యం స్వార్థంతో కాక సేవతో నిలుస్తుంది. ఓం లోకమాత్రే నమః.